నాచారంలోని ట్రస్ట్ కార్స్ ఆధ్వర్యంలో సెకండ్ హ్యాండ్ కార్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, తక్కువ ధరలో కుటుంబంతో సౌకర్యంగా ప్రయాణించేందుకు కార్లు అందిస్తున్నామని తెలిపారు. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ ద్వారా మంచి కండిషన్లో ఉన్న కార్లను అందిస్తున్నామని చెప్పారు. ఈ మేళాలో దాదాపు 150 నుంచి 200 కార్లను ప్రదర్శనకు ఉంచినట్లు వెల్లడించారు. చలికాలంలో చిన్న పిల్లలను బైక్పై తీసుకెళ్లకుండా భద్రత కోసం ప్రతి కుటుంబం ఒక కార్ కొనుగోలు చేయాలని సూచించారు. ఇంటింటికి ట్రస్ట్ కార్ అనే కాన్సెప్ట్తో ముందుకు సాగుతున్నామని రోషన్ పేర్కొన్నారు. అప్పుడు తెలుస్తుంది బండి బరాబర్ తెలుస్తుంది బండి ఎక్కకపోతే అక్కడ బడి దగ్గర రావాలి అంతే. ఇప్పుడు మాటే లేదు. ఇక రాదు ఆయన రమ్మంటే రాదు వీలవుతుంది. ట్రస్ట్ కార్స్ నాచారం ఇలా జరిగిన సండే కార్ మేళలో చాలా తక్కువ డౌన్ పేమెంట్ కి తక్కువ రేట్ కి మనం బండ్లైతే నాచారం ట్రస్ట్ కార్ లో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 25,000 డౌన్ పేమెంట్ కి మనం నాచారంలో కార్ అయితే ఇస్తున్నాం. ఒకవేళ మీ సివిల్ మంచి ఉందంటే 0 డౌన్ పేమెంట్ లో కూడా కార్ ఇచ్చేస్తాం. మన కాన్సెప్ట్ ఏంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటి కారు ఉండాలి, అది ట్రస్ట్ కార్సే ఉండాలని మాట మనస్ఫూర్తిగా మన మనసులోకి వచ్చే మాట, మన మైండ్లోకి వచ్చే మాట. అందుకే మనం తీసుకువచ్చినాం. ఎవడైనా కారు అమ్మాలంటే కూడా మన నాచారం ట్రస్ట్ కార్డులో తీసుకొస్తే వాళ్ళు ఏమి రేటుకి అయితే అమ్మాలనుకుంటారో వాళ్ళు చెప్పిన రేటు వాళ్ళకి వస్తుంది. ఇక్కడ నాచారం ట్రస్ట్ కార్డులో ఏంటంటే డైరెక్ట్ 40 డీల్ అయితే ఉంటుంది. ఇప్పుడు వేరే దగ్గర అట్లా 40 డీల్ పెట్టరు. మా దగ్గర ఏంటంటే డైరెక్ట్ ఓనర్ బండి అమ్మిటోళ్ళే వాళ్ళు వస్తారు, ఇలా బండ్లు పెడతారు, కస్టమర్ కూడా ఇక్కడే అందుబాటు ఉంటారు. లేదంటే వాళ్ళు పోయి వెహికల్ అంతా సెలెక్షన్ చేసుకున్నాక ఆ బండి నెంబర్ తీసుకొచ్చి ఇచ్చినాక మా స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఓనర్ తోటి వాళ్ళు రేట్ మాట్లాడుకున్న రేట్ డిసైడ్ అయితే ఓకే అయితే అప్పుడు మనం మీరు బండి కూడా కావాలంటే మెకానిక్ చూపెట్టుకోవచ్చు, షోరూమ్ తీసుకొని చూపెట్టుకోవచ్చు. మా నాచారం ట్రస్ట్ కార్డు ఎటుంటుందంటే మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు, మీటర్ టెంపరింగ్ ఉండదు. ప్రతి వారంలో 3 రోజులు మా దగ్గర మేళా నడుస్తూ ఉంటుంది. మన ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు. చాలా మంది ఖాళీ సాటర్డే సండే అనుకుని సండే రోజే వస్తున్నారు, మిగతా రోజుల్లో వస్తలేరు. మేము కూడా దాదాపు అంతమంది వస్తే మేము కూడా కవర్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు ఎప్పుడైనా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, గురువారం రోజు జరగబోయే ప్రీమియం మేళా ఉంటుంది. ఆ రోజు ప్రీమియం మేళాలో ప్రీమియం కార్లు అందరూ అమ్మిటోళ్ళు తీసుకొస్తా ఉంటారు. మీరు కూడా ప్రీమియం మేళా కొనాలన్నా అమ్మాలన్నా ఆ రోజు వస్తే మాత్రం బండి దొరుకుతుంది. ప్రీమియం మేళా రోజు ప్రీమియం బండి కాకుండా మీరు మిగతా నార్మల్ బండి కూడా రావచ్చు. ఇలా ఉన్నది సాటర్డే సండే కార్ మేళా. ఈ సాటర్డే సండే కార్ మేళాలో దగ్గర 20 బండ్లు అయితే బుకింగ్ అయినాయి. మేము అడ్వాన్స్ తీసుకుంటాం బండికి. ఒకవేళ వాళ్ళకి లోన్ వస్తే సరే, లోన్ లేకుండా వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. చాలా మంది కార్ మేళాలో వచ్చి ఏం చేస్తారంటే బండ్లు నచ్చంగానే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. రేపు తీసుకుపోయి మెకానిక్ చూపెట్టినాక మెకానిక్ ఒకవేళ మంచి లేదని చెప్తే కూడా మేము అడ్వాన్స్ కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాచారం ట్రస్ట్ కార్డ్స్ 13 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి మనకు తెలుసు, ఒక ఇంట్లో కారు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సమయానికి మనకు ఆటో రాదు, సమయానికి బస్సు రాదు. చిన్న పిల్లలు ముగ్గురు వేసుకుని బండ్ల మీద పోతారు, ఈ వర్షాకాలం గాని ఎండాకాలంలో గాని. అందుకే ఎవరు కూడా అలాంటి ఇబ్బంది పడొద్దని చెప్పి మనం నాచారం ట్రస్ట్ కార్డులో కేవలం 50,000 రూపాయలకే కారు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ చేపించి ₹1,00,000 లోపల చాలా బండ్లు అయితే ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 50,000 రూపాయల నుంచి 20 లక్షల బండ్ల దాకా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మీరు నాచారం ట్రస్ట్ కార్డ్స్కి వచ్చేయండి. ఇలాంటిది ఏదేమి ఉండదు. మేము అన్ని విధాలుగా బండి చెక్ చేసి బండి అంతా ఓకే ఉంటేనే ఇక్కడ పెడతాం. చాలా మంది కార్ మేళలో వచ్చి ఓనర్ టు ఓనర్ మాట్లాడుకుని నంబర్ తీసుకుని పోయి బయట పోయి డీల్ చేసుకుంటున్నారు. చేసుకుంటే ఏమైతుంది, అది మన బాధ్యత ఉండదు.
మీరు ఏదేమైనా సరే 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత్వం త్యాగం చేసుకోకుండా బయట పోయి మాత్రం డీల్ చేసుకోకండి. ఏదేమైనా సరే మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకుంటే మేము అన్ని విధాలుగా చెక్ చేపిస్తాం, బండి ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం, బండి మీద కేసు ఉందా చాలాను ఉందా లేదని. లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ కార్మేళలో వచ్చి కొన్ని బండ్లు సబ్సిడీ వెహికల్స్ కూడా ఉంటాయి, ఆ సబ్సిడీ వెహికల్ కూడా అమ్మేసి వెళ్ళిపోతారు. అందుకే మీరు ప్రాబ్లంలో పడతారు. ఏదేమైనా సరే మీరు నాచారం ట్రస్ట్ కార్డులో వచ్చి డైరెక్ట్ నాచారం ట్రస్ట్ కార్డులో ఎవరైతే ఉన్నారో మెయిన్ ప్రొపరైటర్ రోషన్ ఉన్నారు, నేనే ఉన్నా, మీరు రండి. మీకు వెహికల్ ఓకే అయితే నాతో మాట్లాడితే నేను ఏదే ఉన్నా అన్ని చెక్ చేసి బండి అయితే ఇస్తాం. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ప్రతి మంగళవారం రోజు ట్యాక్స్ పేడ్ మేళా జరుగుతుంది. ఎందుకంటే డ్రైవర్ల గురించి మేము తీసుకొచ్చినాం, కొత్త కాన్సెప్ట్, కొత్త స్కీమ్ తీసుకొచ్చినాం. వాళ్ళు వాళ్ళ సొంతం బండి తీసుకొని నడిపించుకోవాలని చెప్పి వాళ్ళు కిరాయి బండ్లు తీసుకొని కిరాయి బండి నడిపించే కంటే అదే డబ్బులతోటి ఈఎంఐ కట్టుకుంటే కారు వాళ్ళకి సొంతం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం రోజు ప్రతి ఒక్క డ్రైవర్ కి ఓనర్ చేద్దామనే ఉద్దేశంతో మనం మంగళవారం మేళా తీసుకొచ్చినాం. సాటర్డే సండే ఓన్ పేడ్ కార్ మేళా ఉంటుంది, గురువారం ప్రీమియం మేళా, మంగళవారం రోజు ట్యాక్స్ పేడ్ మేళా ఉంటుంది. ట్యాక్స్ పేడ్ మేళాలో కూడా దగ్గర 150-100 బండ్లు అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా డైరెక్ట్ ఓనర్ బండ్లు వస్తాయి, డైరెక్ట్ మాట్లాడి తీసేసుకోండి. ప్రతి డ్రైవర్లు ఓలా ఊబర్లు ర్యాపిడ్లు నడిపించే వాళ్ళు సొంతంగా కారు తీసుకోవాలా, మంగళవారం కార్ మేళకైతే వచ్చేయండి. నాచారం ట్రస్ట్ కార్డ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.